అండి, అందరూ బాగున్నారా? నేను ట్రై చేసిన టిప్స్ కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాఫీ యూస్ చేసినప్పుడు సగం వేసి సగం మిగిలిపోతూ ఉంటుంది కదా కాఫీ, ఇందులో అప్పుడు మనకి హీట్గా ఉన్న పాలగిన్నె ఉంటుంది కదా, దాని దగ్గర పెట్టి కొంచెం కాఫీకి తీసుకున్నప్పుడు ఎలాగో పాలగిన్నె అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి చాలా హీట్గా, సో దాని మీద ఒకసారి రబ్ చేస్తే ఇదైతే క్లోజ్ అయిపోతుందండి ప్యాకెట్. మనకి కాఫీ మిగిలిపోయినప్పుడు, కాఫీ పౌడర్ మిగిలిపోయినప్పుడు గట్టిగా అయిపోయి అదొక పేస్ట్ లాగా తయారైపోయి అసలు కాఫీ యూజ్ చేసుకోవడానికి ఉండదు కదా. సో ఇలా క్లోజ్ అయిపోయినప్పుడు లోపలికి గాలి వెళ్ళకుండా పౌడర్ లాగే ఉంటుంది. సో ఈ టిప్ అయితే నాకు వర్క్ అయిందండి, సో మీకు కూడా చెప్తున్నాను. అందుకనే మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ కట్ చేసి యూజ్ చేసుకోవడమే. మీకు ఈ టిప్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని. రెండో టిప్ ఏంటంటే, ఎగ్స్ వేడిగా ఉన్నప్పుడే మనము పొట్టు తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఒకవేళ మనకి కుదరక చల్లగా అయిపోయినప్పుడు తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు వైట్ లేయర్ సగం షెల్లో ఉండిపోయి అలా సగం రాకుండా ఉండాలంటే ఒకసారి మనం అలా కొట్టినప్పుడు పొట్టంతా ఒకేసారి ఈజీగా వస్తుంది. లేదంటే ఇంకో విధంగా ఎలా ట్రై చేయొచ్చు అంటే, ఎగ్ని తీసుకొని ఒక చాకుతో కానీ, నేను చూపించినట్టు చాకుతో కానీ స్పూన్తో కానీ మొత్తం బీట్ చేయాలి. మొత్తం క్రాక్స్ రావాలి. ఎగ్ మొత్తం పొట్టు పైన మొత్తం క్రాక్స్ వచ్చేసింది అనుకోండి, మనం ఇలా చేత్తో ఇలా పట్టుకుంటే మొత్తం మన చేతిలోకి వచ్చేస్తుంది పిచ్ అంతా ఎగ్ది. ఇదైతే చాలా ఈజీ అండి, ఈజీ ప్రాసెస్. నేనైతే చల్లగున్నా వేడిగున్నా ఫస్ట్ అలానే చేసేస్తాను. అలా చేసేసుకుంటే నాకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక బ్రేక్ లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది పిచ్ అనేది. నేను ట్రై చేసిన టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.